దేశపల్లి శ్రీనివాస్ ఏమంటున్నాడు, కాకతీయ రాజులది ఏదైతే కమాన్ ఉందో అది తీయొద్దు అని ఆ కమాన్ గురించి చెప్తున్నావు. దాని మీద 2 ముసళ్ళు ఉన్నాయి, నెమ్లిళ్ళు ఉన్నాయి, అవన్నీ స్టోరీలు చెప్తున్నావు. అసలు ఈ కాకతీయ రాజులు వచ్చిర్రు ఆడికించి ఫస్ట్ గజ్జెప్పును. వాళ్ళు వచ్చిర్రు విజయనగరంకించి శ్రీకాకుళం. ఇప్పటికీ విజయనగరంలో కోటలు అట్లాగే ఉన్నాయి. అప్పట్లో శ్రీకాకుళం జిల్లా ఎప్పుడైతే హైదరాబాద్ చుట్టుముట్టుకించి రంగారెడ్డి బైఫర్కేషన్ చేసేటప్పుడు అదే టైంలో విజయనగరం డిస్టిక్ కూడా బైఫర్కేషన్ అయింది. ఇది బైఫర్కేషన్ అయినప్పుడు ఇప్పటికి వయసుడు శ్రీకాకుళం విజయనగరంలో ఈ కాకతీయ రాజుల ఇండ్లు కోటలు అట్టగే పడి ఉన్నాయి. ఎప్పుడైతే 1200 మంది పిల్లలు చచ్చిపోయారో ఈ తెలంగాణ వచ్చింది. ఇంకా ఈ ఆంధ్రోల సింబల్ మనకెందుకు అని నిన్ను మేము అడుగుతున్నాం. తెలంగాణ అమరవీర స్తూపం పెడితే ఏం తప్పు ఉంది? తెలంగాణ పిల్లలు నచ్చిన దానికి ఆ స్తూపంకు ఈ రాష్ట్రానికి సంబంధం ఉన్నది. ఆర్ కంపల్సరీ అది పెడతాం మేము. ఇంకొకటి ఏమంటున్నాను, రేవంత్ రెడ్డి ఇంకా పెద్ద పదవికి వచ్చినా కానీ ఉద్యమకారుడు కాదా? కేసీఆర్ ఫస్ట్ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని దోసుకదిన్న ముఖ్యమంత్రి అని కూడా చరిత్ర పడిపోయింది. తెలంగాణ ఎందుకు వచ్చింది? పిల్లలు తరాల పిల్లలు కొలువులు ఎక్కాలి, మంచిగా బాగుపడాలి అని అనుకున్నాం. ఇప్పుడు పిల్లలు పెద్దగైనాక ఈ కేసీఆర్ చేసిన అప్పులు కట్టకమే మా టైంలు సరిపోతాయి. 7 లక్షల కోట్లు అంటే దేన్ని అంటారు శ్రీనివాస్ సాబ్? ఒకపారి ఆలోచించు. 7 లక్షల కోట్లు పిల్లలుగా ఈ అప్పులు కట్టుకుంటూనే ఉండాలా? ఆరు ఒకవైపు రాష్ట్రాన్ని మొత్తం దోసుక తిన్నారు. అన్ని పబ్లిక్ రంగాలన్నీ నాశనం చేసి కూర్చున్నారు. పోలీస్ ట్యాపింగ్ కేసు చూసుకో, ఐఏఎస్ ఆఫీసర్ భూములు లొటాయించుకున్నది చూసుకో, మళ్ళీ అదేవిధంగా ఇంటర్మీడియట్ పోరగాళ్ళని చంపింది చూసుకో, టీపీఎస్ బిఎస్సి పేపర్లు లీకేజ్ అయ్యింది చూసుకో, మళ్ళా తర్వాత కాళేశ్వరం విషయం చూసుకో. ఇవి ఎన్ని లంగే వారాలు చేయలే మీరు. ఆరు ఇయ్యాల నువ్వు మమ్మల్ని అంటున్నావు. అవును, ఈయన కూడా చరిత్రలో నిలిచిపోతాడు. ఆరు కవిత, ఆమె ఏదైతే లిక్కర్ స్కామ్ చేసిందో తెలంగాణ బిడ్డే, ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ లంగేవారాలు చేస్తారు. ఇందుకే తెచ్చుకున్నారు కేసీఆర్. ఎవరు బాగుపడ్డారు? కల్వకుంట్ల కుటుంబం ఒకటే బాగుపడ్డది తెలంగాణ వచ్చినప్పుడు. ఆరు అందరిని అప్పుల పాలు చేసి నూకేసిర్రు మీరు. ఇంకా ఎన్ని రోజులు ఈ అప్పులు కట్టుకొని ఉండాలి? ఈ అప్పులు పోయే మార్గం ఏంది? కరెంటు లేదు అంటున్నాడు. కరెంటు ఎన్ని కోట్ల తొర్ర పెట్టి కూర్చుర్రు మీరు కరెంటు మీద. మొత్తం నాశనం చేసి కూకున్నారు. పోలీస్ వ్యవస్థ మొత్తం పాడు చేసిర్రు టేపింగ్ చేసి. ఇంకా నిన్న మొన్న గొర్రెలు బర్రెలు ఇవి బయటపడుతున్నాయి. తమాషా చేసిర్రు మీరు. ఇంకా నువ్వు మమ్మల్ని అంటున్నావు. అరే రేవంత్ రెడ్డి అదృష్టవంతుడు, 10 సంవత్సరాల తర్వాత ఉత్సవమైన చేమి జరుగుతున్నది. వింటున్నావా? కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతాడు. ఈ రాష్ట్రాన్ని అప్రపాలు చేసిర్రు, దోసుక తిన్నారు.